మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 15వ తేదీ అనగా ఆదివారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు మీరు ఈ విషయంలో కాస్త ఆలోచించి జాగ్రత్త వహించండి. వీరి ప్రాణాలకు ముప్పు ఉంది, జాగ్రత్త. ఎవరు వారు, అసలు ఈ రోజున ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు, తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున పనికిరాని పనుల్లో మీ సమయాన్ని వృధా చేయొద్దు. ఉద్యోగ పరంగా మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. కొన్ని ఇతర పెట్టుబడుల నుండి రాబడి పొందుకుంటారు. కొన్ని కొత్త పథకాలు, SIPల్లో కూడా పెట్టుబడి పెట్టొచ్చు. స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రేమ జీవితానికి ఇది మంచి సమయము. గొడవలు కూడా ఉంటాయి. మీరు వాటిని నిర్వహిస్తే మీ సంబంధం బాగా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఒత్తిడి తక్కువ. జీవిత భాగస్వామి పనిలో ఎక్కువ బిజీ ఉంటారు. పని చేసేవారు కార్యాలయంలో జాగ్రత్త. కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. స్నేహితుల నుండి ఈ రోజున పూర్తి మద్దతు ఉంటుంది. ఉద్యోగం మరియు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీ కృషికి అనుగుణంగా విజయాన్ని పొందుకుంటారు. ఏదైనా కోర్టు సమస్య ఉంటే అందులో విజయం పొందుకుంటారు. ఈ సమయం అనుకూలంగా ఉన్నందున ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఏదైనా ప్రభుత్వ పథకం యొక్క ప్రయోజనాన్ని కూడా పొందొచ్చు. వ్యాపార భాగస్వామ్యుల సహకారం మీ వ్యాపారానికి విలువ జోడిస్తుంది. రిస్క్ తో కూడినటువంటి వాటికి దూరంగా ఉండండి. తల్లిగారి ఆరోగ్యంలో మెరుగుదల చూస్తారు. విద్యార్థులు, పిల్లల కోణం నుండి సమయం బాగుంది. వాహనం లేదా భవనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు గాయాలు, ప్రమాదాలను నివారించండి. షేర్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టాలని భావిస్తారు. రానున్న రోజుల్లో లాభాలు వస్తాయి. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఈ రోజున మిమ్మల్ని అందరూ ఆకట్టుకునేలాగా చేస్తుంది. మీరు సృజనాత్మకత, పనిలో ఆసక్తి కలిగి ఉంటారు. కొత్త ఆలోచన లేదా ప్రాజెక్టుపై పని ప్రారంభించడానికి సరైన సమయం. ఈ రాశి వారు ఈ రోజు ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. చిన్న చిన్న పనులకు కూడా చాలా హడావిడి చేయాల్సి రావచ్చు. ఈ కాలంలో మీ పని భారం పెరుగుతుంది. వ్యాపారంలో కొంత మందగమనం ఉంటుంది. ఈ సమయంలో వృత్తి, వ్యాపారంతో పాటుగా మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. భూమి మరియు భవనాలకు సంబంధించి వివాదాల్లో కాస్త ఆందోళన కలిగిస్తాయి. అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు. మీరు మీ ఉద్యోగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే సువర్ణ అవకాశం లభిస్తుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వారికి కాలం అనుకూలం. వ్యాపారంలో గణనీయమైన లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయ వనరు ఉంటుంది. పనిలో శుభం మరియు లాభం పరిస్థితి ఉంటుంది. ప్రతిదీ ఈ రోజున సాధారణం. బంధువులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించండి. ఈ రాశి వ్యక్తులు తమ సమయాన్ని, డబ్బును తెలివిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొన్ని ఆకస్మిక పెద్ద ఖర్చుల కారణంగా బడ్జెట్ చెదిరిపోవచ్చు. ఉద్యోగస్తులు తమ పని వేరొకరి చేతుల్లోకి వదిలివేయడం మానుకోవాలి. లేకుంటే పొరపాట్లు జరిగితే, సకాలంలో పని పూర్తి చేయలేకపోతే యజమాని కోపానికి గురి కావాల్సి ఉంటుంది. ఇంట్లో బయట బంధువుల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవచ్చు. కొంచెం బాధపడతారు. వ్యాపారాల కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఆశించిన విజయం పొందలేకపోతారు. కమిషన్, ఫైనాన్స్ మొదలైన వాటిలో పనిచేసే వారికి సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో అడ్డంకులు సృష్టించడానికి ఎవరైనా ప్రయత్నించవచ్చు. ప్రేమ బంధంలో ఆలోచనాత్మకంగా సాగండి. ప్రేమ భాగస్వామి యొక్క భావాలు విస్మరించకుండా ఉండండి. వైవాహిక జీవితంలో భాగస్వామి ఆరోగ్యం మీకు ఆందోళన కలిగించే ప్రధాన కారణమవుతుంది. పిల్లలు మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన చింతలతో కాస్త ఇబ్బంది పడతారు. మీ రహస్య శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే
ఎందుకంటే వారు మీ పనికి ప్రతిష్టకు హాని కలిగించే అవకాశం ఉంది. కుట్ర చేస్తారు. కావున జాగ్రత్త. సన్నిహిత బంధాన్ని మెరుగ్గా ఉంచుకోవడానికి మీరు చిన్న విషయాలు కూడా విస్మరించండి. ఈ రాశి వారు ముఖ్యంగా మీ ఇంట్లో పెద్దల ఆరోగ్యం పట్ల ఈ రోజున శ్రద్ధ వహించాలి. వారికి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. నిర్లక్ష్యం చేస్తే సమస్యలు తప్పవు. మీ ఇంట్లో ఉన్న పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.